టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఇవాళ అయితే ముందుగా మీతో కాసేపు సరదాగా మాట్లాడదాం అయితే వచ్చానండి మన సబ్స్క్రైబర్లతో. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్లు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. నేను పెట్టిన వీడియోలన్నీ చూసి నాకు కామెంట్లు మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. ఆ మంచి మంచి కామెంట్లు అయితే నేను మా అబ్బాయి చదివి వినిపిస్తున్నాడండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని నేను కొత్త ఇంకా చేయడానికి కూడా నాకు ఇంకా చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి నన్ను ముందు. ఎందుకంటే నేను ఇంకా రెసిపీస్ మీ ముందుకు తేవాలంటే మీరు సపోర్ట్ చేస్తేనేనండి. మీరు సపోర్ట్ చేసి లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దండి. లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొకరికి అనేది పుష్ అవుతుందండి. మంచి వీడియో అయితే ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి. అందుకని ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. తర్వాత నేను ఇంకో విషయం చెప్పాలండి మీకు. మన ప్రతి వీడియోకి మంచిగా కామెంట్లు పెడుతున్నారు కదండి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను ఏమేమి వేసేది, ఎలా వంట చేస్తాననేది మీకు అర్థమవుతుంది. స్కిప్ చేశారనుకోండి నేను ఎలా చేశాననేది మీకు అర్థం కాదు. అందుకని మీరు పూర్తిగా చూసి వీడియోని అప్పుడు మీరు రెసిపీ చేసుకున్నారంటే బాగా వస్తుందండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ట్రై చేసి ఇంట్లోనే పర్ఫెక్ట్గా వస్తేనే మీకు చూపిస్తానండి. నేను డైరెక్ట్గా ఎప్పుడు చేయను. ఎందుకంటే మనం చూస్తేనే మీకు చూపించడానికి నాకు వీలుంటుంది. నేను మళ్ళీ అప్పటికప్పుడు చేసి అది మీకు పాడైతే బాగుండదు కదండి. అందుకే నేను చేసి టేస్ట్ చేసి మీకు వీడియో అయితే నేను చేస్తాను. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. అందుకే నా వీడియోస్ అలా ఉంటాయండి. మీకు అర్థమవుతున్నాయా లేదో కూడా నాకు తెలియదు. కానీ ఏంటంటే నేను ఒకటి మీకు చెప్పగలనండి. మీకు నేను చేసే విధానం నచ్చుతుందా లేదా అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇంకా నా నుంచి మంచి రెసిపీస్ కావాలన్నా, లేకపోతే ఇంకేం రెసిపీస్ కావాలి, నేను బాగా చేస్తున్నానా, ఇంకా మాట్లాడడం ఇంప్రూవ్మెంట్ రావాలన్నా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. అదైతే నేను చెప్తున్నాను. మీకు నచ్చుతుందా లేదా నేను చేసే వంట కానీ మాట్లాడే విధానం కానీ మీకు నచ్చుతుందా లేదా అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకొని దాన్ని మార్చుకుంటానండి. మీకు ముందు మంచి వీడియోస్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. దానికనైతే నేను ఈరోజు మీతో మాట్లాడదానికి కాసేపు వచ్చానండి. కానీ నాకు మాత్రం ఇంత సపోర్ట్ చేస్తారని మాత్రం అనుకోలేదండి. ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకైతే ఏమి రాదండి. మామూలుగా వీడియో కూడా మా అబ్బాయి తీస్తాడు, పెద్ద అబ్బాయి. నాకైతే చేయడం వరకేనండి వంట. పెద్ద అబ్బాయి తీసి అబ్బాయి అప్లోడ్ పెడతాడు. వచ్చే కామెంట్లకు కూడా అబ్బాయి రిప్లై ఇస్తాడండి. నాకైతే రాదు. లేకపోతే నేను ఎప్పుడో ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళేదాన్ని. కానీ ముందు నేర్చుకుంటానండి. నేర్చుకొని మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు వరకైతే మా పెద్ద అబ్బాయి అనండి ఇవన్నీ చేసేది. మీరు పెట్టే కామెంట్లు చదివి వినిపిస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుందండి. నా గురించి ఇంతలా ఆలోచించి ఇంతలా కామెంట్లు పెడుతున్నారంటే నేను ఎంతలా మీకు దగ్గరైనా నాకు అర్థమవుతుందండి. కానీ ఇంకా ముందు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను నేను. మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా రెసిపీస్ మంచి ట్రై చేసి మీ ముందుకైతే తెస్తానండి. అదైతే నేను చెప్తున్నాను మీకు. రెండో విషయం ఏంటంటే నేను చెప్పేది, మాకైతే మానిటేషన్ అయిందండి. జనవరి నెలలో మాకు మానిటేషన్ అయింది. కానీ ఇప్పటి వరకు అయితే డబ్బులు రాలేదండి. ఎందుకంటే మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి అందుకని మాకైతే రాలేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ మాకు డబ్బులు వస్తున్నాయి, మేము వీడియోస్ చేస్తున్నాము అనుకుంటున్నారండి. కానీ మాకైతే డబ్బులు రాలేదు. మాకు డబ్బులు వస్తే ఇంకా మీకు ముందు చూపిస్తానండి. ఎందుకంటే మన మానిటేషన్ వీడియో కూడా మీకు చూపించాను నేను. డబ్బులు వస్తే కూడా ఫస్ట్గా మీకే చూపిస్తానండి నాకు ఎంత వచ్చాయి ఏందనేది. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే మీకు చెప్పకుండా నేను ఏది చేయనండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చేసేదంతా మీకోసమే. ఎందుకంటే మీరు చూసి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎవరన్నా పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు ఉంటారు కదా, ఆడపిల్లకాయలు, వాళ్ళకి వంట రానోళ్ళు, ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళందరూ చూసి నేర్చుకుంటారని మాత్రమేనండి. నేనైతే డబ్బులు వస్తాయనేది నేను పెట్టలేదు ఛానల్ అయితే. కానీ మనకు కూడా వస్తే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతే. కానీ దానికోసం అయితే కాదండి. కానీ మాకేందంటే ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ఆమెకు వస్తున్నాయి, ఆమె ఏదేదో చేసేస్తుంది, చాలా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారండి. అదంతా కాదండి. వస్తే మాత్రం మీకు కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను. తర్వాత వచ్చేసి మనకి వీడియోస్ ఎంతవరకు చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, మీకు నచ్చుతుందా లేదా అనేది మాత్రం ఇందాక కూడా చెప్పానండి. అదైతే నాకు కన్ఫామ్గా చెప్పండి. నేను మాట్లాడే విధానం ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ కావాలన్నా, లేకపోతే మా నెల్లూరు సైడ్ వంటలు ఏమన్నా మీకు కావాలన్నా, మాది నెల్లూరు కదండి, నెల్లూరు సైడ్ వంటలు ఏమన్నా ఇంకా మీకు కావాలని నేను ఆల్రెడీ చేసి చూపిస్తున్నానండి. చేపల పులుసు కానీ మా నెల్లూరులో చేసే అన్నీ చేసి చూపిస్తున్నాను. ఇంకా మీరు నెల్లూరులో ఏమన్నా రుచి చూడాలనుకుని ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను నేను. లాస్ట్ పాయింట్ అయితే ఒకటి చెప్తానండి. ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు రండి, చేయండి, మంచిదేనండి. బాగా మనకి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కానీ వచ్చే వాళ్ళకైతే ఒకటి చెప్తున్నానండి, మనకి ఫుల్ సపోర్ట్ ముందు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి యూట్యూబ్ చేయాలంటే మాత్రం. ఎందుకంటే మన భర్త, మన అత్తోళ్ళు ఉంటే అత్తోళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంటేనే మన వీడియోస్ బాగా వస్తాయి, తీయగలము.
హ్యాపీగా కూడా చేసుకోగలం. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేదా తీసామంటే మనకి ఇంట్లో ఈజీగానే ఉంటుందండి. అందుకని మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా తీసుకొని రండి, హ్యాపీగా వీడియోస్ చేయండి. అదొకటి నేను చెప్పగలను మీకు. యూట్యూబ్ చేసుకోవడం తప్పు కాదండి, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు కదా యూట్యూబ్ అనేది ఏదో పెద్ద వాళ్ళు యూట్యూబ్లో కనపడుతున్నారు, టీవీలో కనపడుతున్నారు బాజీ అంటుంటారు. కానీ అదంతా తప్పు అండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు అందరూ వాడుతుండేది, అందరూ చూస్తుండేది అనేది తప్పు కాదు. మనకున్న టాలెంట్ మనం బయట పెట్టుకోవడం, నేను అనుకునేది వచ్చేసి మన టాలెంట్ మనం బయట పెట్టుకోవడం కరెక్ట్ అనుకుంటానండి. అదైతే చెప్తున్నాను నేను. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా వీడియో చేశాను అనేది కామెంట్ చేయండి. మన వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.